అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం పేరుతో చేపడుతున్న అక్రమ కట్టడాలపై రాష్ట్ర హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని పరిశీలించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు మరొక న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పెద్ద చెరువు ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. హైకోర్టు భూములు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను కాదని పెద్ద చెరువు ప్రాంతంలో శివపార్వతుల విగ్రహం పేరుతో సృష్టి క్షేత్రం అంటూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపడుతున్న అభివృద్ధి పథకానికి మాజీ ఎమ్మెల్యే న్యాయస్థానం ద్వారా మోకాలు అడ్డడం గమనార్హం. కాగా ఆయకట్టుదారులు రైతుల ప్రయోజనాల కోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇందుకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కాగా నీటిపారుదలకు చెందిన చెరువులు, ఇతర నీటి వనరులలో ఎటువంటి కట్టడాలు చేపట్టరాదన్న సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే రాష్ట్ర హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిందని అంటున్నారు. ఈ కట్టడాల కోసం ఇటీవల పెద్ద చెరువును పూర్తిగా ఖాళీ చేసి మధ్యలో తాత్కాలికంగా రోడ్డు కూడా